ఈగిల్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకు గృహవాస్తు కార్యక్రమంలో మీకు వరండాలో ప్రతి ఒక్కింటికి ఈరోజు మా ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ వరండాలో ఉండే విధం ఏ విధంగా ఉండాలంటే, తూర్పు వైపు ఉందనుకోండి, తూర్పు ఉత్తరాల్లో రెండు వైపు మనకి ఈశాన్యం వరండాలు ఓపెన్ వరండాలు ఉంటాయి. ఓపెన్ వరండాలు ఉండకూడదు. మనం ఒక 3 అడుగులు ఎత్తు గోడ కట్టుకుని అక్కడ గ్రిల్ పెట్టుకుని తూర్పు ఉత్తరాల్లో గ్రిల్ గేట్లు వచ్చే విధంగా పెట్టుకుంటే ఓపెన్ వరండాలు చాలా మంచివి అన్నమాట. అలాగే ఆగ్నేయ బ్లాక్ ఉందనుకోండి, ఆగ్నేయ వైపు వరండాలో పెట్టుకొని ఆ ఆగ్నేయ వైపు తూర్పు ఎంట్రీ లేకుండా చేసుకోవాలి. ఓన్లీ దక్షిణ వైపు మాత్రమే వరండా గేటు పెట్టుకోవాలి. ఆ ఆగ్నేయ వైపు వరండాకి తూర్పు వైపు గేటు ఉండకూడదు, దక్షిణ వైపు మాత్రమే ఉండాలి. ఈ గేట్లు ఈ గ్రిల్ పెట్టే సమయంలో కింద పిట్టగోడలు 9 అంగాలు ఎందుకని 4 ఇంచెస్ వాల్ కడతారు. తప్పనిసరిగా 9 ఇంచెస్ వాలే ఉండి తీరాలి. మెయిన్ చుట్టూ అవుట్ సైడ్ ఎంత గోడ ఉందో ఆ గోడ ఉండి తీరాలి. 4 ఇంచెస్ వాల్స్ కట్టడానికి ప్రయత్నం చేయొద్దు. 9 ఇంచెస్ వాల్ కట్టండి. ఆగ్నేయ బ్లాక్కి దక్షిణ వైపు వరండా గ్రిల్కి గేటు పెట్టుకొని తూర్పు 3 అడుగులు ఎత్తు పెట్టి 3 అడుగుల ఎత్తు నుంచి గ్రిల్ పెట్టేసేసుకొని తూర్పు ఎంట్రీ లేకుండా పెట్టుకోవాలి. ఆ విధంగా ఉండాలి ఆగ్నేయ బ్లాక్కి. సేమ్ అదే దక్షిణ బ్లాక్ కూడా ఆ విధంగానే ఉండాలి వరండా. ఓపెన్ వరండా ఉండకూడదు ఎప్పుడు కూడాను. ఓపెన్ వరండా ఉందంటే మాత్రం చాలా రిస్కులు ఫేస్ అవుతాయి అన్నమాట. అలాగే నైరుతి బ్లాక్ ఉంటే నైరుతి బ్లాక్లో వాయువు వైపు కానీ లేదా దక్షిణ వైపు కానీ ఆగ్నేయ వైపు కానీ మాత్రమే ఎటు మెయిన్ డోర్ ఉంటే అటువైపు మాత్రమే వరండా ఉండాలి. ఆ వరండా కూడా పశ్చిమ వైపు వరండా ఉందనుకోండి, ఉత్తరం వైపు 3 అడుగులు ఎత్తు గోడ కట్టి గ్రిల్తో క్లోజ్ చేయాలి. ఉత్తరం వైపు గేటు పెట్టకూడదు. ఇంటికి వరండాకి మాత్రం ఒక్క పడమర వైపు మాత్రమే గేట్ ఉండాలి. మెయిన్ గుమ్మం ఎదురుకుండా పడమర వైపు మాత్రమే గేట్ ఉండాలి. అలాగే ఒకవేళ దక్షిణ వైపు ఎంట్రీ అనుకోండి, ఆ ఎంట్రీ మెయిన్ గుమ్మం ఎదురుకుండా మాత్రమే గ్రిల్ ఉండాలి, గ్రిల్ గేట్ ఉండాలి. అలాగే తూర్పు వైపుకి మాత్రం గేట్ ఉండకూడదు, గ్రిల్కి వరండాకి ఎంట్రీ ఉండకూడదు, తూర్పు వైపుకి ఎంట్రీ ఉండకూడదు. అలాగే ఉత్తరం వైపు ఈశాన్య వరండా వచ్చిందనుకోండి, ఈశాన్య వరండా ఉన్నప్పుడు ఉత్తరం ఫేసింగ్కి తూర్పు ఉత్తరాలు 2 వైపులు గేట్లు పెట్టుకోవచ్చు వరండాకి. ఇది గమనించుకోండి. 3 అడుగులు ఎత్తు గోడ కట్టుకుని గ్రిల్ పెట్టుకొని తూర్పు ఉత్తరాలు 2 వైపు గేట్లు ఉండొచ్చు. అలాగే వాయువు వైపు ఉందనుకోండి, పశ్చిమ వైపు మాత్రమే వరండా గ్రిల్కి గేట్ ఉండాలి. అలాగే ఉత్తర వైపు మాత్రం ఎట్టి బస్సులో ఉండకూడదు. ఇది గమనించుకోవాలి. ఒక పశ్చిమ వైపుకి మెయిన్ గుమ్మం ఎదురుకుండా పడమర ఫేసింగ్ ఇంటికి ఎట్లా ఉందో ఈ వాయువు బ్లాక్ కూడా వరండా అలాగే ఉండాలి, ఆ గేట్లు అలాగే ఉండాలి. మెయిన్ గుమ్మం మెయిన్ గేటు ఎదురుగుండానే ఈ వరండాకి గేట్లు ఉండాలి. అలాగే ఈశాన్య వైపు ఉందనుకోండి, 2 వైపులు గేట్లు ఉండొచ్చు, 2 వైపులు గేట్లు పెట్టి తీరాలి. తూర్పు ఉత్తర 2 వైపు, తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం 2 వైపులో వరండాలో గ్రిల్తో క్లోజ్ చేసి తూర్పు వైపు గేటు పెట్టుకోవాలి, ఉత్తరం వైపు గేటు పెట్టుకోవాలి. అలాగే తూర్పు వరండా కూడా సేమ్ ఈశాన్యంకి ఏదైతే ఈ వరండాకు మనం గ్రిల్లు గేట్లు పెట్టుకుంటున్నామో తూర్పు వైపు తూర్పు ఫేసింగ్ ఇంటికి కూడా ఈశాన్యంలో గ్రిల్ గేటు పెట్టుకొని ఆ తూర్పు ఉత్తరాలు గేట్లు వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ గేట్లు పెట్టేసి వరండాకి గేట్లు పెట్టకూడదు. తూర్పు ఉత్తరాలకి ఈశాన్యాలకు మాత్రమే 2 వైపులు గేట్లు రావాలి. దక్షిణ వైపు దానికి కానీ ఆగ్నేయ వైపు దాని నైరుతి కానీ పశ్చిమ వైపు కానీ వాయువు వైపు కానీ ఒక పడమర వైపు దక్షిణ వైపు రావాలి తప్ప 2 వైపులు మాత్రం ఆ 2 బ్లాకులకి రాకూడదు. ఒక తూర్పు ఉత్తర ఈశాన్యాలు మాత్రమే 2 వైపులు గేట్లు రావచ్చు వరండాలు ఎప్పుడు కూడా ఓపెన్గా వరండాలు ఉంచవద్దు. పిల్లలు కూడా ఈశాన్యం కోణంగా ఇంట్లోకి చూడొద్దు. ఇది గమనించుకోవాలి. వరండా ఉన్నప్పుడు పిల్లర్ కూడా సింగిల్గా పిల్లర్ ఉంటుంది, తప్పు. పిల్లర్కి 2 వైపులు మొత్తలు కట్టి అక్కడ మూల ఏర్పరచాలి తప్ప కోణం లోపలికి చూడకూడదు. కనీసం కిందన్న 3 అడుగులు ఎత్తున మూల ఏర్పరచుకొని పెట్టుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వరండాలో మనకి మంచిగా అనుకూలం ఇస్తాయి. ఒక్కొక్కరు 4 గదులింటికి ఈశాన్య వరండా ఓపెన్గా పెడతారు. అది చాలా పద్ధతి తప్పు. ఆగ్నేయం వాయువు పెరిగినట్టు అవుతుంది. ఈశాన్యాన్ని మనం వరండా గ్రిల్ రూపంలో క్లోజ్ చేస్తే ఆ ఈశాన్యం నిలబడుతుంది. అక్కడ మనం ఓపెన్గా వదిలేసామంటే ఈశాన్యం నిలబడుతుంది. ఆగ్నేయ వాయువు నడకలు ఏర్పడి ఈశాన్యం కట్ అయినట్లు లెక్క వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వరండా విషయంలో మీకు ఇంతకుముందే చెప్పాను, మంచి ఎక్స్పర్ట్ అనుభవం ఉన్న వ్యక్తి సిద్ధాంతి గారి చేత ఈ సలహాలు తీసుకొని మీరు మీ గృహాన్ని నిర్మించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అపార్ట్మెంట్లు ఉండే కొంతమంది
అపార్ట్మెంట్ల విషయాలు గుర్తుపెట్టుకోండి, 100కి 90 బాగోవు, 90 శాస్త్రబద్ధానికి ఉండవు. 10 అన్ఫాక్చువల్ ఉంటాయి, అనుకోకుండా 10 మాత్రమే ఉంటాయి. ఆ 10ని సెలెక్ట్ చేసుకోవడంలో విషయం ఉంటుంది. ఒకవేళ మీరు నిర్మాణ సమయంలోనే ఫ్లాట్ కొంటే మీకు శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసిస్తారు. ఆ విధంగా చేసుకొని ప్లాట్లు కొనుక్కోండి. అంతేగాని పూర్తయిన తర్వాత ఎట్లా పడితే అట్లా ఉన్నది కొనుక్కోవద్దు. అది శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడే కొనుక్కోండి. అపార్ట్మెంట్ల విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి, చాలా జాగ్రత్తలు పాటించాలి. మెట్లు ఎటువైపు ఉన్నాయి, లిఫ్ట్ ఎటువైపు ఉంది, గేట్లు ఎటువైపు ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మన ఫ్లాట్ కొనుక్కోవడానికి మనం వెళ్ళాలి. తూర్పు రోడ్డు అయితే తూర్పు రోడ్డు ఎటు వెళ్తుంది, దక్షిణ రోడ్డు అయితే ఎటు వెళ్తుంది, ఇవన్నీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతి అనే వ్యక్తి పరిసరాలను ఎప్పుడు కూడా మన నోటీస్లోకి తీసుకోవాలి. పరిసరాలు అనేవి మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. పరిసరాలు వాస్తు తెలిసిన వాడే ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంట్లోకి రాడు. చుట్టూ రోడ్లు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉన్నాయి అవి చూస్తాడు ముందు. కాబట్టి ఈ అపార్ట్మెంట్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని కొనుక్కుంటే నిర్మాణ సమయంలో మీకు తెలిసిన విధంగా మీకు శాస్త్రబద్ధంగా అయితే కట్టిస్తారు. నిర్మాణం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మీరు కొనేటప్పుడు నిర్మాణ సమయంలో కొనుక్కోండి. కొనేటప్పుడు మీకు శాస్త్రబద్ధంగా నిర్మాణం చేయించుకోండి. అంతే తప్ప అంత అయిపోయిన తర్వాత ఇది బాగుంది, ఇది ఎక్సలెంట్గా ఉంది, ఇంటీరియర్ బాగా చేశాడు, పెయింట్లు బాగా చేశారు, చూడడానికి బాగుంది అనుకుంటారు. అది చాలా తప్పు. అది మాత్రం మీరు శాస్త్రబద్ధంగా నమ్మవద్దు. షోలు ఏముందంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎట్లాగైనా చేసుకోవచ్చు డబ్బులుంటే. ఇవి నిర్మాణం కరెక్ట్గా ఉందా లేదా, నిర్మాణం కరెక్ట్గా ఉంటే మనం అభివృద్ధిలోకి వెళ్తే ఇవన్నీ అట్లాంటి బోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్నిచర్ కూడా మీకు అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఫర్నిచర్ ఏర్పరచుకోవాలి, కానీ పెద్ద ముందే కొనేసుకొని ఎక్కడ పెడితే అక్కడ ఫర్నిచర్ కూడా అమర్చుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫర్నిచరు మనకు అక్కడ ఇల్లు కొనుక్కున్నామంటే, ఇల్లు కట్టుకున్నామంటే దానికి తగ్గ ఫర్నిచర్ కొనుక్కోవాలి, దానికి తగ్గ ఫర్నిచర్ చేయించుకోవాలి. ముందులేని ఎట్లా పెడితే హాల్లో డంప్ చేయొద్దు ఫర్నిచర్ని. హాల్ విషయంలో నడకలు అవన్నీ చూసుకొని ఆ వచ్చే కొలతలు తీసుకొని దాని ప్రకారం ఫర్నిచర్ చేయించుకోవాలి. అంతేగాని ముందులేని డోర్లకు అడ్డంగా ఈశాన్యం ఎత్తులుగా ఎక్కడ పడితే అక్కడ వేసి మాత్రం చేయొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంకేదన్నా వాస్తుపరమైన సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సందేహాలకు సమాధానం ఇవ్వగలను. నమస్కారం. Like and subscribe Eagle Media Works.